మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో సుప్రీంకోర్టుని మోహన్ బాబు ఆశ్రయించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ 4 వారాలకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఆ మీడియా ప్రతినిధిపై దాడి కేసులోని ఇది హైకోర్టులో మోహన్ బాబుకి అయితే చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు అయితే మోహన్ బాబు అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ఊరట లభించిందని చెప్పొచ్చు. వాస్తవంగా చూసినట్లయితే తదుపరి విచారణ వరకు కూడా మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ 4 వారాల పాటు వాయిదా వేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రతివాదులు కూడా నోటీసులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు హత్యాత్మక కేసు నమోదైన తర్వాత ఇటు పోలీసులు కూడా విచారణకు హాజరయ్యేందుకు కూడా అనేక నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ఇటు ఏదైతే మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించడంతో కూడా హైకోర్టులో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోని ఏదైతే ముందస్తు బెయిల్పై విచారణ అయితే కొనసాగింది. ఏదైతే ముందస్తు బెయిల్పై విచారణ కొనసాగే వరకు కూడా అంటే ఫైనల్ తీర్పు వచ్చే వరకు కూడా మోహన్ బాబుని అరెస్ట్ చేయవద్దంటూ కూడా సుప్రీంకోర్టు అయితే పోలీసులకి అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబుకి అయితే ఊరట లభించిందనే చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.